మ్యాచ్ నెంబర్ 27 పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇరు జట్లు గెలుపు కోసం పోరాడుతున్నాయి. టాప్ 5 బ్యాటిల్స్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ లైక్ కొట్టండి వీడియోకి. అలానే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో పైన. బ్యాటిల్ నెంబర్ 5 జితేష్ శర్మ వర్సెస్ యజ్వేంద్ర చహల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే కేవలం 11 బాల్ ఆడగా 21 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 190గా ఉంది. యావరేజ్ చూస్తే 105గా ఉంది. అలాగే ఒకసారి అవుట్ కూడా చేశాడు యజ్వేంద్ర చహల్. ఈ బ్యాటిల్ మిడిల్ ఓవర్స్లో ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. జితేష్ శర్మని చూస్తే స్పిన్నర్లకు చితగా బాదుతున్నాడు. యజ్వేంద్ర చహల్ చూస్తే డెప్త్ ఓవర్స్లో బౌలింగ్ వేసి ఎలా వికెట్ తీయాలని అందరూ బౌలర్స్కు చేసి చూపెడుతున్నాడు. రేపు ఈ బ్యాటిల్ ఎలా కొనసాగుతుందో చూడాలి. బ్యాటిల్ నెంబర్ 4 రియాన్ పరాగ్ వర్సెస్ కాగిసో రబాడా. వీరిద్దరి మధ్యన కేవలం 7 బాళ్ళు మాత్రమే ఆడారు. 5 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 71.4గా ఉంది. యావరేజ్ చూస్తే 5.0గా ఉంది. అలాగే కాగిసో రబాడా ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఈ బ్యాటిల్ మిడిల్ ఓవర్స్లో వెరీ ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఎందుకంటే రియాన్ పరాగ్ జరిగిన 5 మ్యాచ్లు చూసుకుంటే అన్ని మ్యాచ్లలో రియాన్ పరాగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 రన్స్ కొట్టాడు. కాగిసో రబాడా గురించి చూస్తే అతని బౌలింగ్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. అతడు కూడా లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ ఎస్ఆర్హెచ్ పైన జరిగినప్పుడు ఎక్సలెంట్ స్వింగ్ బౌలింగ్ కనబడిచాడు. అదే స్వింగ్ బౌలింగ్తో రియాన్ పరాగ్ని అవుట్ చేయగలుగుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బ్యాటిల్ నెంబర్ 3 సంజు శాంసన్ వర్సెస్ శామ్ కరన్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 15 బాళ్ళు ఆడగా 20 రన్లు కొట్టారు. స్ట్రైక్ రేట్ చూస్తే 133.3గా ఉంది. యావరేజ్ చూస్తే 10.0గా ఉంది. అలాగే శ్యామ్ కరుణ్ 2 సార్లు అవుట్ చేశాడు సంజు శాంసన్ని. శిఖర్ ధావన్ చూసినట్లయితే శ్యామ్ కరుణ్తో ఈ సీజన్ ఎక్కువ బౌలింగ్ చేయిస్తున్నాడు. సంజు శాంసన్ని చూసినట్లయితే ఏ సీజన్ లేని కన్సిస్టెన్సీ ఈ సీజన్లో చూపెడుతున్నాడు. ప్రతి సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే 50 అవుట్ ఆఫ్ రన్స్ కొట్టి ప్రతి మ్యాచ్ అంత సరిగ్గా ఆడేవాడు కాదు. కానీ ఈ సీజన్ చూస్తే ప్రతి మ్యాచ్ 30+ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఈ బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాలి రేపటి మ్యాచ్లో. బ్యాటిల్ నెంబర్ 2 యశస్వి జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 8 బాల్ ఆడగా 6 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 75.0గా ఉంది. యావరేజ్ చూస్తే 6.0గా ఉంది. అలాగే హర్షదీప్ సింగ్ జైస్వాల్ని 2 సార్లు అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ పవర్ ప్లేలో ఇంట్రెస్టింగ్గా కొనసాగబోతుంది. కేవలం 8 బాల్స్ అయినా సరే 2 సార్లు అవుట్ చేశాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది యశస్వి జైస్వాల్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటర్ అంటే అతడు అసలు రెండో ఆప్షన్ అనేది ఉండదు. కేవలం హిట్టింగ్ అనే ఆప్షనే ఉంటుంది అతని మైండ్లో. కానీ హర్షదీప్ సింగ్ చూస్తే కేవలం 75.0 యావరేజ్ మెయింటైన్ చేశాడంటే అసలు అతని బౌలింగ్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. బ్యాటిల్ నెంబర్ 1 శిఖర్ ధావన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 109 బాల్ ఆడగా 92 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 84.4గా ఉంది. యావరేజ్ చూస్తే 23.0గా ఉంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ 4 సార్లు అవుట్ చేశాడు శిఖర్ ధావన్ని. ఈ కాంటెస్ట్ రేపు జరగబోయే మ్యాచ్లో వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్కి లెఫ్ట్ హ్యాండర్ అని ఎలా వికెట్ తీయాలో అతనికి తెలిసినంత బాగా ఈ వరల్డ్ క్రికెట్లో ఎవ్వరికి తెలియదు. శిఖర్ ధావన్ చూస్తే కొంచెం టెంటేటివ్ ఫుట్ వర్క్ ఉంటుంది స్పిన్నర్లకి. అతడు స్వీప్లు బాగా ఆడతాడు కానీ ఫుట్ వర్క్ యూజ్ చేసే సింగిళ్ళు సరిగ్గా తీయలేడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రవిచంద్రన్ అశ్విన్ అతన్ని 4 సార్లు అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి రేపటి వరకు.